ఏనా? ఇవాళ నాకు స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందమ్మా. అవునా నాన్న? చాలా సంతోషం నాన్న. అమ్మా ఏనా? ఇవాళ బంటి గారిని వాళ్ళ నాన్నే పికప్ చేసుకున్నాడమ్మా స్కూల్ నుంచి. క్లాస్ లో ఫస్ట్ వచ్చావు కదా, నీకు పార్సల్ చేసి పెట్టినా. అమ్మా నేను నాన్న గురించి మాట్లాడుతాను, సేమియా పాలు అని అంటావేంటమ్మా? నాన్న గురించి మాట్లాడమ్మా. నాన్న ఎప్పుడు వస్తాడమ్మా? ఎప్పుడు వస్తాడా? ఇన్ని రోజులు నిన్ను కష్టపడి పెంచి పావలాకు ఒక్కొక్క జాకెట్ కుట్టి నిన్ను చదివిస్తూ ఉంటే నువ్వు నాన్న గురించి అడుగుతావా? నాన్న గురించి అడుగుతావా? నాన్నతో ఉండాలని, నాన్నతో చదువుకోవాలని నాకెన్ని కోరికలు ఉన్నాయో నీకేం తెలుసమ్మా? అమ్మ ఒకటి బతుకుంది, నా కోసం తన ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతుంది, కష్టపడి నేను పెంచుతుందని మాత్రం లేదా? అమ్మా నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ఊరుకోనా? నువ్వు పెద్దవాడివై కాలేజీ చదువులు చదివి మంచి ఉద్యోగస్తులు అవ్వాలనేది నా కోరిక. నీ కోరిక నేను నెరవేరుస్తానమ్మా, నేను నెరవేరుస్తా. పెద్దగైపోయాడు. అమ్మా అమ్మా బాబు, ఇవాళ నన్ను కాలేజీలో గోల్డ్ మెడల్ తో సత్కరించారమ్మా. బాబు అమ్మా నేను అనుకున్నట్టు కళాశాల చదువు చదివి గోల్డ్ మెడల్ సాధించుకున్నాడా? అవునమ్మా, ఇలాంటి శుభ సందర్భంలో నాన్నగారుంటే ఎంత హ్యాపీగా ఉండేదమ్మా నాకు. అమ్మా నువ్వు ఇంకా మారలేదా బాబు? స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు అమ్మా నాన్నెక్కడా అని అడిగితే నేను నీకు చెప్పిన సమాధానం గుర్తు లేదా బాబు? చెప్పమ్మా, ఒక్కసారి నాన్నగారిని చూడాలని ఉందమ్మా. ఎలా ఉంటాడమ్మా చెప్పమ్మా, నాన్నని చూడాలని ఉంది చెప్పమ్మా. ఎన్ని కష్టాలు పడ్డా అమ్మ గుర్తులేదు, కానీ నాన్న గుర్తొచ్చాడు గోల్డ్ మెడల్ సాధించగానే నీకు? లేదమ్మా, నువ్వు అనుకున్నా నేను సాధిస్తానమ్మా. ఏం కావాలో చెప్పమ్మా. నువ్వు పెద్దవాడివై ప్రభుత్వ ఉద్యోగం చేసి నా లాంటి ఆధారం లేని ఎంతో మంది ఆడవాళ్ళకు ఆదరణ కావాలి బాబు, ఆదరణ కావాలి. నీ కోరిక నేను నెరవేరుస్తానమ్మా. అమ్మా అమ్మా బాబు నీ కొడుకు ప్రయోజకుడ వచ్చాడమ్మా. నా బాబు బాబు అమ్మా ప్రభుత్వం వారు నాకు సిఐడి పోస్ట్ ఇచ్చారమ్మా. ఈ తల్లి కన్న కళను నెరవేరుస్తున్న పోలీస్ ఆఫీసర్ చేసి వచ్చావు బాబు. అమ్మా ఒక్క మాట అడుగుతున్నాను చెప్పమ్మా, ఎప్పటికైనా నాన్నగారు ఎక్కడున్నారో చెప్పమ్మా. అమ్మా నువ్వు ఇంకా మారలేదా బాబు? ఆయన ఉన్నారా? ఏం పెట్టారా నీకు మీ నాన్న? నేనేమైనా మను అడిగానా మాణిక్యాన్ని అడిగానా? నాన్నగారినే కదమ్మా అడిగింది. నువ్వు పావలా కూడబెట్టే ఎప్పుడు బనులు మాణిక్యాలు కొంటావమ్మా. మాట్లాడితే మీడియం ఉండాలి. అమ్మా చెప్పు, నీకోసం ఏం చేయమంటా? ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. అమ్మా అమ్మా మాట్లాడమ్మా. బాబు కష్టపడి ఇంత పెద్దవాడిపై ఉద్యోగం సాధించాం, ఒంటరిగా బతుకుతూ ఇంతగా అలసిపోయిన ఈ అమ్మకి ఒక తోడు కావాలి బాబు. చాలమ్మా చాలు, నేను ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. నీకు తోడును నేను తీసుకొస్తాను. ఎవరిని చేసుకుంటావు? బాబు గారిని చేసుకోమ్మా. అత్యంత గుణవంతుడు ఇంకెక్కడ దొరక నీకు. తోడు కావాలని అడిగింది నాకు కాదు బాబు, నీకొచ్చే జోడి నాకు తోడుగా ఉంటుంది అనుకున్నాను బాబు. నాకు ఇంకా పెళ్లిడు వచ్చిందంటావా అమ్మా? వెళ్ళిపోయింది కూడా వెళ్ళిపోయింది. ముద్దురు బెండకాయ. నీకు పెళ్లి చేసుకుని వచ్చి ఎప్పుడు దాటిపోయే స్థితిలో ఉంది బాబు. కంగారు పడకమ్మా, మన వంశంలో ఎవడైనా టైర్ తిప్పితే కోడలు ఆటోమేటిక్ అదే వస్తుంది. నువ్వు వెళ్ళు, ఆ పనిలో నేనుంటాను. ఎవరైనా నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే మార్చురీ వేళ ఎదుర్కొంటా వచ్చావు. అసలు నిన్నానాలే ఆడపిల్లలు గుద్దడానికి సిగ్గులేదు. నువ్వు ఆడపిల్లవా? కాలిపోయిన అగ్గిపెట్టెలో ఉన్నావు. నువ్వు ఆడపిల్లవా? చూస్తే తెలియట్లేదా నేను ఎంత అందంగా ఉన్నానో? నీ అందం చూస్తుంటే నా మనసు మారిపోతుంది. చెప్పు, నేను పెళ్లి చేసుకుంటాను. మా అమ్మకి కోడలు కావాలంట. నేను చేసుకోను. ఒళ్ళు జల్లుమంటుంది నిన్ను చూస్తే, ఏదోలా ఉంటుంది నిన్ను తాకితే. చెప్పు రాదా, ఎంతకాలం ఇలా పుట్టనగా నట్టనగా ప్రేమించుకుంటాం? అమ్మ పెళ్లి కొప్పుకుంది, పద. ప్రేమించుకోవడం గుద్దుకున్నారు ఒకడు. అమ్మా
అమ్మా అమ్మా బాబు అమ్మా నీకు కాబోయే కోడలమ్మా. ఏమన్నా బాబు? నీకు కాబోయే కోడలమ్మా. మహాలక్ష్మిలా ఉంది బాబు. ఇంతకి మామగారు ఎట్టి లేరు? అడగకూడని ప్రశ్న అడిగావు రాధా. దీనికి అమ్మాయి సమాధానం చెప్తుంది. చెప్పమ్మా. నాకంటే ఈ సమాజానికి అక్కర్లేదన్నా. ఇప్పుడు నీ కాబోయే కోడలు అడుగుతుంది. ఇప్పుడు ఏం చెప్తావమ్మా? చిన్నప్పటి నుంచి అడుగుతుంటే సమాధానం చెప్పలేదని ఒక ఆడదాన్ని తీసుకొచ్చి నా కోడలని పరిచయం చేసి మామయ్య ఎక్కడా అడిగిస్తున్నావు బాబు? అమ్మా ఇన్ని రోజులు నేను పసిబిడ్డను పెంచాననుకున్నాను కానీ పాలు పోసి పాముడు పెంచాననుకో. అమ్మా 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 నేను అలాంటి వాడిని కాదమ్మా. ఈ సమాజం కోసం కాకపోయినా నీ కాబోయే కోడల కోసమైనా చెప్పాలమ్మా. నీకేం కావాలి చెప్పు. నీ కోరిక ఏంటి చెప్పు, నేను తీరుస్తాను. ఈ వయసు అయిపోయిన ముసలిదానికి ఆడుకోవడానికి ఒక బాబు నువ్వు బాబు. నువ్వు అలా వెనక్కి వెళ్తే నేను టైర్ తిప్పేస్తానమ్మా. సన్నగాది పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి ఏమైంది బాబు? ఇద్దరు ఓటే వెళ్ళామమ్మా. 4 సంవత్సరాలు గడిచేసరికి ఈ బోటే బయటకు వచ్చింది. నువ్వు నా మనవడివా బాబు? బాబు చూసావా? నేను చూస్తుంటా చిన్నప్పుడు నిన్ను చూస్తున్నట్టు ఉంది బాబు. అవునా అమ్మా? నాన్నమ్మ తాతయ్య ఎక్కడా? తాతయ్య ఎక్కడ? వెయ్యి కళ్ళతో ఆశా కిరణంలా నా వంశాన్ని అభివృద్ధి చేస్తున్నాను నువ్వు. ఇప్పుడు తాతయ్య ఎక్కడా అని అడిగి ముసలిదాని గుండె పగల కొట్టకురా. నీకేం కావాలి చెప్పమ్మా. ఈ సంతోష సమయంలో మీ నాన్నగారు ఉంటే ఎంత బాగుండేది బాబు. వస్తున్నారు ఏమండి జానకి, జానకి, మళ్ళీ నిన్ను నేను ఇలా చూస్తాను అనుకోలేదు జానకి. ఎన్నాళ్ళకి కలిసాం జానకి. ఇంకొక మన బాబండి. బాబు నాన్న బాబు నాన్న మన మనవడండి. మనవడు మనవడు ఇంకా సేపు అయితే ఊపిరాడికి చచ్చేవాడు పిల్లాడు. నన్ను క్షమించండి. ఏమైంది దానికి? మీరు చచ్చిపోయారనుకున్నానండి. అమ్మా హాయ్ భాస్కర్, చిన్నప్పుడు మనం ఒకే క్లాస్ లో చదివాం. ఆంటీయా? ఆంటీ. హాయ్ ఆంటీ. అంకుల్ ఎక్కడా? రోజా గారు ఏమంటారు? పాపం వినోదిని బాధ చూడలేకపోతున్నా. నచ్చని పదం కదా అది. నాన్నెవరు, మామ ఎవరు, తాతయ్య ఎవరు? కనుపన ప్రతి ఒక్కరు లాస్ట్ టాపిక్ అదే తీస్తున్నారు. బాగుంది నీ గెటప్. ఆ టైర్ వేసుకుని నరేష్ రావటం, ఆ తర్వాత మీరు రావటం, ఒకరి తర్వాత ఒకరు రావటం అనేది కూడా బాగుంది. పాత సినిమా చూసినట్టుంది. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ కి మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏముంటుంది